రకాలుగా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన కొత్తకోటను ఈరోజు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖ్యంగా కొత్తకోట పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో మెయిన్గా సీసీ రోడ్స్, డ్రైనేజెస్ ఇక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి వస్తూ ఉన్నాం. మొన్న 19 కోట్ల రూపాయలతోన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు ముఖ్యంగా కొత్తకోట పట్టణానికి సంబంధించి ఇది అంటే పట్టణంలో ప్రజలందరూ కూడా అంటే సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. ముఖ్యంగా సంత బజార్ రోజు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఇవన్నీ లేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మినీ స్టేడియం లేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మొన్న ఒక ఇండోర్ స్టేడియం భూమి పూజ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గర తొందరలోనే ఇండోర్ స్టేడియం కూడా పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా వానమ్మ గుడి ముందర చెంగిచెర్ల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును సర్వంగా సుందరంగా తయారు చేసి అక్కడ సంతా బజార్ ఏర్పాటు చేసి ఆ రోడ్డును కూడా మొత్తం అప్ టు వెంకటగిరి టెంపుల్ వరకు రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ రోడ్డు అంటే ఈ పట్టణ వాసులందరికీ కూడా కొత్తకోట టౌన్కి సంబంధించిన వాళ్ళందరికీ వాకింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేసేసి దాన్ని ఒక పార్క్ లాగా తయారు చేసేసి అంత మొత్తం కూడా రోడ్ అంతా కూడా యూటిలైజ్ చేసే విధంగా దానికి దాదాపు 6 కోట్ల రూపాయలతో మనని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ పల్లె దవాఖాన కూడా శంకుస్థాపన అంటే ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. బస్తీ దవాఖాన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బస్తీ దవాఖానాలు కూడా నేను కూడా డాక్టర్స్తో మాట్లాడి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ టెస్టులు కూడా జరుగుతాయి. సో టెస్టులు చేసిన తర్వాత ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంటే వేరే దగ్గర పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణ టెంపుల్కి రోడ్డే కానివ్వండి, అదేవిధంగా మన కొత్తూరు రోడ్డు కానివ్వండి, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా అవి కాకుండా లోపల గల్లీలలో కూడా చాలా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ రోడ్స్ అన్ని కూడా తొందరలోనే ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 50 బెడెడ్ హాస్పిటల్ కూడా వర్క్ నడుస్తూ ఉంది. సో 1 ఇయర్ లోపు హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసి కొత్తకోట ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. ఇక్కడ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ లేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కూడా కొత్తగా నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ఇవి కాకుండా డిగ్రీ కాలేజ్ తొందరలోనే కొత్తకోట పట్టణానికి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురాబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మేము అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే కొత్తకోట ఈరోజు చాలా అవేర్నెస్ గల పట్టణము, అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది దాదాపు 24 గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కొత్తకోట పట్టణానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలనే ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ఈ టౌన్ డెవలప్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే మా కొత్తకోట పట్టణ ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈరోజు మేము చేస్తున్న అభివృద్ధిని మీరు అంటే అభివృద్ధి విషయంలో మీరు కూడా ఆలోచన చేయండి. రేపొద్దున మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేను ఒకటే అడుగుతా ఉన్నది ఏంటంటే కొత్తకోట ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అభివృద్ధి చేస్తున్న వాళ్ళకి అవకాశాలు కల్పించండి. లేకపోతే అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మళ్ళీ మనం చేసే పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము పనిచేయడానికి ఇక్కడ ఉన్నాము. తప్పకుండా మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏది అడిగినా కాదనకుండా ఆయన శాంక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. సో రేపు మున్సిపల్ ఆఫీసు ఇప్పుడైతే మార్కెట్ అని చెప్పి వాళ్ళు అంటే దానేమో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా దాన్ని అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసేసి ఆ ప్లేస్లో ఒక మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టి అక్కడ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. అన్ని రకాల కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ సెంటర్లో ఉన్న ట్రీస్ ఏవైతే ఆ ట్రీస్ అన్ని కూడా తీసేసి కొత్తగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ట్రీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అవి కూడా చెట్లు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో మున్సిపాలిటీని గతంలో ఏ విధంగా అయితే వాళ్ళు నిర్లక్ష్యాన్ని గురి చేసినా అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళకు అంటే వాళ్ళు నిర్లక్ష్యాన్ని గురి చేసినా మేము ఈరోజు పనులు చేసి తప్పకుండా కొత్తకోట ప్రజలు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.